నేను సూటిగా మీ నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నా ఆర్టీవీ నుంచి. నిజంగా మీకు కూడా ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, మీరు అడిగిన సామాజిక తెలంగాణ పట్ల మీకు బాధ్యత ఉంటే యూ పుట్ దిస్ క్వశ్చన్ ఇన్ ద సోషల్ మీడియా. దీని మీద ప్రజలలో చర్చ పెట్టుండ్రు మీరు. నేను సూటిగా అడుగుతా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు కులగణన అయిపోయిన తర్వాత. ఇగో 46.8% మంది బీసీలు ఉన్నారు అని చెప్పిండు. 10.012 10.16% మా శ్రీధర్కి అంకెల్ కరెక్ట్ గుర్తుండి ఉంటాయి. వీళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు అన్నాడు. మొత్తం కలిపి 56.3% బీసీలు ఉన్నారు అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచం అంతా చూసేటప్పుడు చెప్పిండు. అంతేనా అన్న? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఎవరి ఆబాది ఎంత ఉంటే వాళ్ళకంత, అంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. ఊరు భాషలో మా తెలంగాణ భాషలు చెప్పాలంటే ఏ కులపోడు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలని చెప్పిండు. నీ లెక్క ప్రకారం తెలంగాణలో బీసీలు 46% ఉన్నారు. ముస్లిమ్స్ని పక్కన పెడితే ముస్లిమ్స్ 10.1%, 10.16 కలిపితే మొత్తం కలిపి 56 అయింది అన్న. నాకు తెలియగడుగుతున్నా మనోజ్ అన్న, 46 ఉంటే 46% రిజర్వేషన్ ఇవ్వాలి కదా, మళ్ళీ 42% ఏందే? హామీ ఇచ్చారు కదా. నాకు తెలియదు అంటున్నా. లెక్కలు తెలియనప్పుడు నువ్వు గుడ్డిగా హామీ ఇచ్చినావు. ఏమని? వాళ్ళకి స్కూటీ ఇస్తా, ఈమెకు స్కూటీలో పెట్రోల్ పోతా, ఆయనకు నెలకు 2500 ఇస్తా, ఈయనకి ఇందిరా మిల్లు కట్టిస్తా, నిన్ను మంత్రిని చేస్తా, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తా అని మస్తు మాటలు చెప్పిపోయారు మీరు. ఆ రోజు నీ దగ్గర ఏం లెక్కలేవు. ఆ రోజు నీ దగ్గర కత్తి లేదు, నెత్తి లేదు, కాబట్టి ఏది పడితే అది మాట్లాడినావు. కామారెడ్డి లోటు మాట్లాడినావు, వరంగల్ లోటు మాట్లాడినావు, ఇంకో దగ్గర ఇంకోటి మాట్లాడినావు. ఇలా నీ దగ్గర లెక్కలు వచ్చినాయి కదా. ఢిల్లీకి వచ్చి ఏం చెప్తారు మీరు? దేశంలో కులగణన చేసిన ఒకే ఒక రాష్ట్రం మొన్న ధర్నా పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ దేశంలో ఇప్పటిదాకా 300 మంది ముఖ్యమంత్రులు పోతే ఒక్క ముఖ్యమంత్రి కూడా కులగణన చేసేందుకు ధైర్యం చేయలేదని ఇట్టిట కొట్టుకొని చెప్పిండు, బొచ్చ కొట్టుకొని చెప్పుకున్నాడు. మీ నాయకుడు చెప్పింది ఏంది? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. నువ్వు ఇట్టిట్లా చెప్తుంది ఏంది? 300 మంది ఎవడు చేయలే, నేను మొగోని చేసిన అంటున్నావు. 46 మందికి మరి మళ్ళీ 42% ఎందుకన్నా? తుర్కోళ్ళని 10% కలుపుకుంటే 56 అయినరు కదా. మరి ఇచ్చేసేయి, 56% ఇచ్చేసేయి. 23% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, ఎస్సీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసేయి. 10% ఎస్టీలు ఉన్నారు కదా, ఇచ్చేసేయి. ఈయన చెప్పిన లెక్కనే లాస్ట్కి అంత కలిస్తే అగ్రకులాలు 10% లేరన్నారు. ఎంత? 10% లేరన్నాడు. నీ క్యాబినెట్లో ఇలా నీతో కలిపితే 15 మంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. నీతో కలిపితే 15 మంది ఉన్నారు. సో నీ లెక్క ప్రకారం బీసీల సంఖ్య 46 అయితే రాహుల్ మాటనే నాకు వేదవాక్కు. పొద్దుగాల నుంచి పొద్దుక దాకా నడుపుతారు టీవీలో. ఏంది? రాహుల్ మాట నాకు వేదవాక్కు. రాహుల్ ఏం చెప్పిండు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇవ్వమని చెప్పిండు. మరి 46% బీసీలకి.